దేవుని నామస్తోత్రములండి. ఈనాటి అంశము యాకోబు యొక్క దీన ప్రార్థన. ఆదికాండం 35:18. యాకోబు భార్య అయిన రాహేలు కుమారుని ప్రసవించగానే ప్రాణము పోచుండగా దేవునికి ప్రార్థిస్తూ, తండ్రి అయిన యెహోవా, వీడు పుట్టి నాకు దుఃఖము మరణమును పుట్టించాడు కనుక వీడికి బెనోని అనగా దుఃఖపుత్రుడు అని పేరు పెట్టుచున్నాను అని ప్రార్థించి మరణించగా, అక్కడ ఉన్న మంత్రసాని అయిన ఒక స్త్రీ రక్తము కూడా ఆరని ఆ పసికందుని తండ్రి అయిన యాకోబు చేతిలో ఉంచి, నీ భార్య అయిన రాహేలు చనిపోతూ నీ కుమారునికి దుఃఖపుత్రుడు అనగా బెనోని అని పేరు పెట్టి మరణించిందనగానే, యాకోబు బహుగా ఆమె గూర్చి ఏడ్చి, తాను ప్రేమించి 14 సంవత్సరములు కొలువు చేసిన భార్య చనిపోయిందని దుఃఖిస్తూ ఆ పసికందుని ఆకాశం వైపు ఎత్తి పట్టుకుని, తండ్రి అయిన దేవా, ఎన్నో అవమానములు నిందలు భరించాను, సహించాను. ఇప్పుడు నేను ప్రేమించిన భార్య కూడా నన్ను వదిలివేసింది. ఈ పసికుట్టిని ఎలాగున ఒక్కడనే పెంచగలను తండ్రి? తల్లి వీడికి దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది, అనగా బెనోని అన్నది కదా. అందరూ వీడు పెద్దవాడైనప్పుడు వీడు పుట్టగానే అమ్మను పొట్టన పెట్టుకున్నాడు. అందరూ ఈ పసికందుని శాపగ్రస్తుడని, శనిగాడని ఎన్నో విధములుగా హేళనగా మాట్లాడుతూ ఉంటారు, విమర్శిస్తారు. తండ్రి పెద్దవాడైన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత ఈ అవమానకరమైన మాటలకు ఏ అగత్యం చేసుకుంటాడో అని భయముతో బాధ ఉందయ్యా. బెనోని కాదయ్యా, దుఃఖపుత్రుడు అనే పేరే నాకు బాధగా ఉందయ్యా అని ఏడుస్తూ బెన్యామీను అని పేరు పెట్టుచున్నానయ్యా, ఆశీర్వదించమని అని ప్రార్థన చేస్తూ, బెన్యామీన్ అనగా నీ కుడి చేతి పుత్రుడుగా నీ దక్షిణ హస్తముతో పెంచయ్యా అని రోధిస్తూ, నీ కుడి చేతిలో రాజదండం ఉంది కదయ్యా, నీ దక్షిణ హస్తంలో ఆశీర్వాదములు ఉన్నాయి కదాయా అని ప్రతిరోజు ఇదే ఏడ్పుతో బెనోనిని చేతిలో తీసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కొన్నాళ్ళ తర్వాత యాకోబు చనిపోయాడు, బెన్యామీను చనిపోయాడు. ఎన్ని తరాలు గడిచిపోయినాయో కానీ యాకోబు ప్రార్థన చావలేదు. ఆ ప్రార్థన సజీవమై దేవుని చింత ఉన్నది. దేవుడు మరిచిపోలేదు. ఒక్క కుమారుడు కోసమే ఇంతగా ఏడ్చాడు, మిగిలిన 11 మంది కోసము ఏడుస్తూనే ఉన్నాడని దేవుడు 12 మంది పిల్లలను ఆశీర్వదించి 12 గోత్రాలుగా యావత్ ప్రపంచంలో ఇశ్రాయేలు ప్రజలుగా వ్యాపింపచేశాడు. బెన్యామీయుడైన ఆ గోత్రము నుండి, బెన్యామీను గోత్రము నుండి బెన్యామీయుడైన కీషునకు సౌలు అనే కుమారుడు ఉండెను. 1 సమూయేలు గ్రంథం 9:1-2. 1 సమూయేలు గ్రంథం 9:16 నా జనులు మర్రా నా యొద్దకు వచ్చెను, వారిని ఫిలిష్తీయుల చేతి నుండి విడిపించుటకు ఇశ్రాయేలుకు రాజుగా బెన్యామీయుడైన సౌలుని రాజుగా అభిషేకించమని ప్రవక్త అయిన సమూయేలు నాకు దేవుడు చెప్పగా, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు మీద తైలము పోసి ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పాను. ఎస్తేరు గ్రంథం 2:5 బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు మొర్దెకై ఉండెను. రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాను చేతి నుండి తీసుకున్న తన ఉంగరమును బెన్యామీయుడైన మొర్దెకైకు ఇచ్చెను. రాణి అయిన ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారినిగా ఉంచెను. ఎస్తేరు గ్రంథం 8:3. ఎస్తేరు గ్రంథం 8:15 రాజవస్త్రంలో మొర్దెకైకి ధరించుకునిన వాడే రాజ సముఖము నుండి బయలుదేరాను. 9:4 మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడై అతని కీర్తి 127 సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. ఫిలిప్పు పత్రిక 3:5 బెన్యామీను గోత్రికుడైన పౌలు అపోస్తలుడిగా అనేక సంఘములు కట్టి ఎన్నో పత్రికలు వ్రాశాడు. ఈ విధంగా యాకోబు ప్రార్థన దేవుడు మర్చిపోకుండా దేవుని కుడి చేతి పుత్రుడిగా పెంచిన బెన్యామీను వంశం నుండి ఉన్నతమైన పదవులలో ఉండినట్లు దేవుడు ఆ బెన్యామీను గోత్రమును ఆశీర్వదించున్నాడు. తండ్రి ప్రార్థన బలమైనది. ఈ యొక్క బలమైన ప్రార్థన ద్వారా అన్ని గోత్రములకు దేవుడు ఎంతగానో ఆశీర్వదించి బలపరిచినందుకు దేవునికి వేలాది స్తోత్రములు. ఆమేన్.